స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్చి 17వ తారీఖు ఆదివారంకు గాను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు మనకు అందించినటువంటి అంశము క్రాస్ ఏ న్యూ విజన్ ఆఫ్ ది మెసియానిక్ ఏజ్. సిలువ మెస్సియా యుగపు నూతన దర్శనము. మెస్సియా యుగపు నూతన దర్శనము. చూడండి స్నేహితులారా, ఒక వ్యక్తి జీవితంలో అయినా, ఒక సంస్థ జీవితంలో అయినా, సమాజ జీవితంలో అయినా విజన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దర్శనము లేనటువంటి జీవితము పతన స్థాయిలోనికి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం. అందుకే వ్యక్తులైనా, సంస్థలైనా, కుటుంబాలైనా, దేశము, సమాజమైనా ఒక విజన్తో, ఒక దర్శనంతో ముందుకు వెళ్ళడాన్ని మనము గమనిస్తాం. 5 సంవత్సరాలలో ఇది మేము సాధించాలి, 10 సంవత్సరాలలో ఇది మేము సాధించాలి అనే ఒక గురి లేక విజన్తో మనము ముందుకు వెళ్ళేటటువంటి వారంగా ఉంటాం. దేశాధినేతల విషయంలో గమనించినట్లయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ అక్షర జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విజన్, వారు ఎన్నో విజన్లు కలిగి ఉండవచ్చు. దానిలో ఇదొక విజన్ అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. చరిత్రలో దేశాధినేతలుగా, రాజకీయవేత్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ముందుకు సాగినటువంటి వారుగా ఉన్నారు. అబ్రహాం లింకన్ గారి విజన్ ఏందనంటే, వారి సమాజంలో వస్తువులను అమ్మినట్లుగా, వస్తువులను కొనున్నట్లుగా మనుషుల అంగడి ఆ సమాజంలో అభ్యాసము, ప్రాక్టీస్లో ఉన్నప్పుడు దాన్ని నిరోధించాలన్న విజన్తో వారు రాజకీయాలలోనికి వచ్చి ప్రెసిడెంట్గా ఎన్నికై ఆ కార్యాన్ని, ఆ విజన్ని కంప్లీట్ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అదే రీతిగా మనమందరము సూర్యుడుగా పిలుచుకునే నెల్సన్ మండేలా గారు యాంటీ అపార్థైడ్, నల్ల జాతీయులను బానిసలుగా, నల్ల జాతీయులను అనేక రీతులుగా హింసిస్తూ వారిని నిమ్న స్థాయి తరగతులుగా వేధిస్తూ ఉన్న సందర్భంలో నల్ల జాతీయులకు సమానమైన గౌరవము, హక్కు ఇవ్వాలనే దర్శనంతో వారు రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా ఆ దర్శనాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. మదర్ తెరీసా గారు గొప్ప దర్శనం, అనాథలు ఉండినారు, కుష్ఠరోగులు ఉన్నారు, వారికి సేవ చేయాలని. ఈ రీతిగా ఎంతోమంది ఎన్నో గొప్ప దర్శనాలతో ముందుకు వెళ్ళినట్లుగా మనము గమనిస్తాం. మన స్వతంత్ర పోరాటాన్ని గమనించినట్లయితే గాంధీ మహాత్ములు ఉన్నారు కదండి, వారు ఒక నూతనమైనటువంటి దర్శనాన్ని స్వతంత్ర పోరాటంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. అది ఏమిటంటే అహింస, ఆయుధము వాడకుండా, చంపకుండా, రక్తపాతము సృష్టించకుండా అహింస మార్గంలోనే స్వతంత్రాన్ని తీసుకొని రావాలా. ఆ విజన్తో వారు ముందుకెళ్ళినారు. విజయాన్ని సాధించి రక్తపాతము లేకుండా ఇంత పెద్ద దేశానికి స్వేచ్ఛను తీసుకురావడంలో వారు సఫలీకృతమైనారు. ఈ దినాన స్నేహితులారా, ఇటువంటి దర్శనాలు కలిగి ప్రపంచానికి, దేశానికి మంచి చేసే వ్యక్తులు ఉన్నారు, సంస్థలు ఉన్నవి, మత సంస్థలు ఉన్నవి, రాజకీయ సంస్థలు ఉండినవి. అయితే కొంతమంది స్వార్థపూరితమైన దర్శనాన్ని, విజన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు.
ఒకే మతాన్ని ప్రమోట్ చేస్తూ ఇతర మతాలను కించపరిచి ఇతర మతాల వారిని హింసించి దాడి చేసి వారిని అనేక రీతులుగా నష్టానికి కష్టాలకి గురి చేసే దర్శనాన్ని కలిగిన సంస్థలు ఉండినవి. కులాల మధ్య గొడవలను పెట్టుచు ఆ రాజకీయాలలో లబ్ధి పొందాలనే ఆశ కలిగినటువంటి సంస్థలు ఉండినవి. అంటే మంచి దర్శనం కలిగినప్పుడు లోకమంతటికి, దేశానికి, సమాజానికి మేలు కలుగుతుంది. అదే స్వార్థపూరితమైనటువంటి దర్శనము కలిగినప్పుడు, రాజకీయ లబ్ధి కొరకు దర్శనము కలిగినప్పుడు ఈ మతాల చిచ్చులు, కులాల చిచ్చులు, జాతులు, ప్రాంతాల మధ్య చిచ్చులు ఏర్పడి దేశమంతా అలజడి, ప్రజల రక్తపాతంతో, కన్నీళ్లతో, బాధలతో జీవించేటటువంటి వారుగా ఉంటారు. స్నేహితులారా, ఈనాటి మన సమాజ పరిస్థితులను గమనించినట్లయితే చాలామంది స్వార్థపూరితమైనటువంటి దర్శనము కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా గమనిస్తాం. వాళ్ళకేం లాభము, వాళ్ళకేం ప్రయోజనము, వాళ్ళు ఏ రీతిగా ఎదగాలి అన్న ఆలోచనతో మాత్రమే జీవించుచు ఇతరుల కొరకు కానీ, ఇతరుల హక్కుల కొరకు కానీ, ఇతరుల కొరకు మేలు కొరకు కానీ ఆలోచించలేకపోతూ ఉన్నారు. ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి దర్శనం కలిగిన వ్యక్తులు జీవితం అనేది అందరికీ అనే ఆలోచనను విస్మరించి చూడండి, ఎన్నో అన్యాయాలు, అక్రమములు, లంచము, అవినీతి, దాడులు, రక్తపాతము, మీరు వేరు మేము వేరు, ఫలాని కులం వేరు, ఫలాని మతం వేరు, ఫలాని జాతి వేరు అనే ఈ విభేదములను సృష్టించి అల్లర్లతో తమ స్వార్థపూరితమైన దర్శనాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది కేవలము ధనార్జననే లక్ష్యంగా, దర్శనంగా కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. చాలా విద్యా సంస్థలు ఉన్నాయండి, వాళ్ళ దర్శనం ఏంది? మేకింగ్ మనీ. మరి ఆరోగ్య సంస్థల దర్శనం, రాజకీయ సంస్థల దర్శనం, ఈ రీతిగా స్వార్థపూరితమైనటువంటి దర్శనాలను కలిగి ఈ స్వార్థపూరితమైన దర్శనాల మధ్య పేదలు, అనాథలు, లేక మైనారిటీలు, నిమ్న వర్గాలకి, కులాలకి చెందినటువంటి వారు వాళ్ళను అంగీకరించే వాళ్ళు లేక, ప్రేమించే వాళ్ళు లేక, చేరదీసే వాళ్ళు లేక, వాళ్ళ హక్కుల కొరకు, వారి జీవితం కొరకు ఆలోచించేవారు లేక అనేకమైనటువంటి బాధలను, శ్రమలను అనుభవిస్తున్నారు. ఇటువంటి తరుణంలో యేసు ప్రభు శిలువ ఒక నూతన దర్శనాన్ని, ఒక న్యూ విజన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంది. అదేం దర్శనం అంటే త్యాగము అనే దర్శనము, ప్రేమ అనే దర్శనము. అందరినీ అంగీకరించండి, అందరినీ ప్రేమించండి. జీవితము అందరికీ, నీ ఒక్కరికి, నీ సమాజానికి, నీ మతానికి మాత్రమే కాదు, జీవితం అనేది అందరికీ అనే విషయాన్ని యేసు ప్రభుల వారి శిలువ ఒక దర్శన రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా గమనిస్తాం. అందుకే ఈ దినము శిలువ మెస్సియా యుగపు నూతన దర్శనం అనే అంశాన్ని మనకు అందజేసినారు. స్నేహితులారా, మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అనే అర్థము. గ్రీకులో దీన్ని క్రీస్తు అని వారు సంబోధించినారు. యూదా సాంప్రదాయంలో గమనించినట్లయితే రాజులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ప్రజలలో ఎవరినో ఒకరిని దేవుడు ఎన్నిక చేసుకొని వారిని అభిషేకించేవాడు కొన్ని కార్యాలను జరిగించడానికి, ప్రజలకు సేవ చేయడానికి, పరిపాలించడానికి, ప్రజల పక్షాన నిలువబడి సన్మార్గాన్ని బోధించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, పాప జీవితంలో నుండి ప్రజలను బయటకు నడిపించడానికి, స్వేచ్ఛను కలిగి ఈ రీతిగా ఎన్నో దర్శనాలు, పనుల కొరకు
మానవులను ప్రత్యేకపరిచేవారు, దాన్ని వారు అభిషేకింపడము అనే ఆలోచనను కలిగి ఉన్నారు. అయితే మెస్సియా వరకు వచ్చేసరికి యూదులకున్న దర్శనం ఏంటి? మెస్సియా అనే ఆలోచనను వారు ఏ రీతిగా అర్థం చేసుకున్నారు? స్నేహితులారా, యేసు ప్రభుల వారి కాలంలో యూదా ప్రజలను రోమీయులు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి మెస్సియాను గురించి వాళ్ళకున్న దర్శనం ఏంటనంటే, మా కొరకు మెస్సియా వస్తారు, ఆయన బలమైన సైన్యంతో సూపర్ న్యాచురల్ పవర్స్ను కలిగి ఈ రోమా ప్రభుత్వాన్ని, వారి సైన్యాన్ని జయించి ఈ అధికారాన్ని యూదులకు కట్టబెట్టేటటువంటి వాడుగా ఉంటాడు. ఆయన రాజకీయ శక్తులను అణచివేసేటటువంటి వాడుగా ఉంటాడు. యుద్ధంలో వారిని జయించేటటువంటి వాడుగా ఉంటాడు అనే మెస్సియా దర్శనాన్ని యూదులు తప్పుగా అర్థము చేసుకున్నట్లు మనం గమనిస్తాం. అయితే వాస్తవానికి మరి యేసు ప్రభుల వారు ఈ శిలువ ద్వారా ఒక మెస్సియాగా ఆయనకున్నటువంటి దర్శనము ఏమిటంటే స్నేహితులారా, మరి త్యాగము, తన జీవితాన్ని త్యాగము చేయడం, మానవ పాప విమోచన కొరకు, వారి ఆరోగ్యముల కొరకు, వారి సంక్షేమం కొరకు, వారి యొక్క నిత్య జీవం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడము మెస్సియా కలిగి ఉన్నటువంటి దర్శనం. కులమత భేదాలు, ప్రాంత భేదాలు, భాషా భేదాలు లేకుండా సమాజాన్ని స్థాపించడము ఆయన కలిగి ఉన్నటువంటి దర్శనం. ఎంతోమంది పేదలు ఉన్నారు, ఆకలి దప్పికలు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు, అనాథలుగా, విడిచివేయబడినటువంటి వారుగా, అంటరానటువంటి వారుగా, త్రోసివేయబడినటువంటి వారుగా ఉన్నారు కదండి. వారందరినీ ఆదరించడము మెస్సయ్య కలిగి ఉన్నటువంటి దర్శనం. ఈ దినాన మనము చదువుకున్నటువంటి లేఖన భాగములను గమనించినట్లయితే స్నేహితులారా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనము మొదలుకొని 22వ వచనం. సిలువ ఏ దర్శనాన్ని మనకు పరిచయం చేస్తూ ఉందనంటే, పరార్థ శ్రమ, వికేరియస్ సఫరింగ్, అంటే ఇతరుల కొరకు శ్రమ పడాలి, ఇతరుల బాగు కొరకు, వాళ్ళ మేలు కొరకు, వాళ్ళకు మంచి జరగడం కొరకు మనము శ్రమ పుచ్చుకోవాలి, మనము శ్రమను అనుభవించాలి అనే దర్శనాన్ని సిలువ మనకు పరిచయం చేస్తూ ఉంది. ఒక పర్యాయం మోషే జీవితాన్ని గమనించినట్లయితే, మోషే ఇశ్రాయేలు జనాంగం యొక్క బాగు కొరకు, ఉన్నతి కొరకు, వారి సంక్షేమం కొరకు తన కుటుంబాన్ని విడిచి, భార్య పిల్లలను విడిచి, గృహమును విడిచి, తను ఆస్తిగా, సంపాదనగా, తన జీవిత వృత్తిగా భావించినటువంటి గొర్రెల మందను విడిచి ఇశ్రాయేలుల యొక్క బాగు కొరకు, వారి స్వేచ్ఛ కొరకు తను ప్రయాస పడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కష్టం దేని కొరకు, ఆయన శ్రమ దేని కొరకు, ఆయన జీవితం దేని కొరకు, ఆయన ఆలోచనలు కానీ, ఆయన శరీర బలం కానీ, సమయం కానీ దేని కొరకు వెచ్చిచ్చుచూ ఉన్నాడనంటే, ఇశ్రాయేలీయుల విడుదల కొరకు, వారి బాగు కొరకు ఆయన శ్రమలను అనుభవించుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. స్నేహితులారా, ఆయన దేవుని నుండి పిలుపు అందుకున్న తర్వాత ఒక బలమైన రాజుతో, ఆనాటి ప్రపంచంలో ఫరో అనే రాజు, ఐగుప్తీయుల రాజు చాలా బలమైనటువంటి వాడు. ఆర్థికంగా, సామాజికంగా, సైన్యము, వెపన్స్, ఇవన్నిటి పరంగా ఆయన చాలా బలమైనటువంటి రాజు. ఆ బలమైన రాజుతో ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. పేద ప్రజలను విడిపించడానికి, వారి హక్కులను కాపాడడానికి, వారి బానిసత్వమును దూరపరచడానికి ఆయన పోరాటం ఏ రీతిగా ఉందనంటే స్నేహితులారా,
ప్రజలు ఏడిస్తే ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలు ఆకలితో ఉంటే ఆయన ఆకలితో ఉంటూ ఉన్నాడు. ప్రజలు నిందల పాలైతే, శ్రమల పాలైతే, గాయముల పాలైతే, ఒంటరి వాళ్ళైతే, కష్టాలు నష్టాలు ప్రజల జీవితంలో సంభవిస్తే వారితో సమానంగా దుఃఖపడేవాడుగా, బాధపడేవాడుగా, ఒంటరితనాన్ని శ్రమలను అనుభవించేవాడుగా, ఎందుకు ఈ బాధలన్నీ శ్రమలన్నీ ఆయన అనుభవిస్తూ ఉన్నారనంటే ప్రజల మేలు కొరకు, వారి స్వేచ్ఛ కొరకు. అంతగా ప్రజల కొరకు శ్రమ పడతా ఉంటే ప్రజల నుంచి ఆయనకు మద్దతు దొరుకుతూ ఉందా అని అంటే, స్నేహితులారా, ఇశ్రాయేలు జనాంగము అనేక పర్యాయాలు మోషే గారిని అవమానించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు నీకే దేవుడా, దేవుడు నీతో మాత్రమే మాట్లాడతాడా అని తృణీకారాన్ని ఆయన ఎడల వ్యక్తపరిచినటువంటి వారుగా ఉన్నారు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 12వ వచనం. ఇన్ని అడ్డంకులు, అవమానాలు జీవితంలో తలెత్తినా కూడా ఆయన ప్రజల కొరకు ప్రయాసాన్ని, శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని పర్యాయాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఉగ్రత రప్పించి నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన అడ్డుగా వచ్చి, దేవా నీకు నాశనం చేయాలనిపిస్తే నన్ను నాశనం చేయు, ఈ ప్రజలను కాపాడు అని తన ప్రాణాన్ని తెగించి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి స్నేహితులారా, ఈ దినాన నశించిపోవచ్చు ఉన్న ప్రజలు ఉండొచ్చు, దిక్కులేనటువంటి ప్రజలు ఉండొచ్చు, కొట్టబడుతూ ఉన్నా, తిట్టబడుతూ ఉన్నా, తరవబడుతూ ఉన్నా, అగ్రవర్ణముల చేతిలో దోపిడికి, తిరస్కారానికి, బలాత్కారానికి లోనైన ప్రజలు ఉండవచ్చు. సిలువ మనకు ఎటువంటి దర్శనాన్ని పరిచయం చేస్తుందనంటే, వాళ్ళ బాగు కొరకు మీరు ప్రయాసపడండి, వారి బాగు కొరకు మీరు శ్రమలను అనుభవించండి. యేసు ప్రభుల వారి సిలువలో కూడా ఈ రకమైనటువంటి దర్శనం, మానవులు పాప బంధకాలతో, మరణ బంధకాలతో, నరకానికి లోనైనటువంటి వారుగా, తీర్పుకు ఉగ్రతకు లోనైనటువంటి వారుగా ఉండగా మానవులకు రావలసినటువంటి శిక్షను తాను సిలువలో భరించినాడు. మానవులకు రావాల్సినటువంటి తీర్పును తాను సిలువలో భరించి వారిని ఉద్ధరించేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వాళ్ళ శ్రమలు ప్రభుల వారు సిలువలో భరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకనంటే వారితో ఉన్న శాపాన్ని, పాపాన్ని, తీర్పును దూరపరిచి వాళ్ళను జీవంలో నింపాలని ప్రభుల వారు ఆశించుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. సిలువ మనకిచ్చుచున్న మరొక దర్శనం ఏంటనంటే, స్నేహితులారా, బలహీనులను చేర్చుకునేటటువంటి దర్శనం, బలహీనులను చేర్చుకునేటటువంటి దర్శనం. ఈ దినాన ఒకరు ఇంకొకరిని అంగీకరించలేని, ఒకరు ఇంకొకరిని చేర్చుకోలేని దినాలలో మనమున్నాం. పేదవాళ్ళని కొందరిని వదిలివేస్తూ ఉన్నారు, మైనారిటీలని కొందరిని వదిలివేస్తూ ఉన్నారు, లేక చదువు లేదని ఫలాని ప్రాంతానికి చెందినటువంటి వారని, లేక కావలసినటువంటి బంధుత్వము, స్నేహము లేదని, మన పార్టీ వాళ్ళు కాదని, ఈ రీతిగా ఒక్కొక్కరిని వదిలివేస్తూ అల్ప సంఖ్యాకులను, బలహీనులను మరి బాధించుచున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఇశ్రాయేలు జనాంగము ఒక మోడల్ సొసైటీని వారి విశ్వాసంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ మోడల్ సొసైటీని వాళ్ళు ఏమని పిలిచినారనంటే పరలోక రాజ్యము, దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యము వారి విశ్వాసమందు బహిర్గత పరుస్తున్నటువంటి వేళ మరి దేవుని రాజ్యంలో పౌరులుగా ఎవరుంటారు అనే ప్రశ్న
వాళ్ళ ముందు ఉంచినప్పుడు వాళ్ళు ఇచ్చే జవాబు ఏమిటంటే యూదా జాతి వాళ్ళే ఉంటారు, వేరే జాతి వాళ్ళకు కానీ, వేరే కులం వారికి కానీ, వేరే మతం వారికి కానీ, వేరే ప్రాంతం వారికి కానీ, యూదా జాతిలో కాకుండా మిగతా జనాంగములలో జన్మించినటువంటి వారికి కానీ దానిలో ప్రవేశము లేదు. కేవలము యూదులు మాత్రమే అంగీకరింపబడతారు, యూదులు కానటువంటి వారందరూ తిరస్కరింపబడతారు అనే ఆలోచన ఆనాటి యూదులు వ్యక్తపరిచేటటువంటి వారు. ఈ మెసియానిక్ సోల్జర్స్ ఉన్నారు కదండి, మెస్సియా సైన్యం, ఆ మెస్సియా సైన్యంలో కూడా సంపూర్ణత్వము కలిగినటువంటి సైనికులకే, బలము కలిగినటువంటి సైనికులకే ప్రవేశం ఉంటుంది, బలహీనులకు ప్రవేశము ఉండదు అని వారు భావించేవారు. ఈ రీతిగా వారు విశ్వసించినటువంటి పరలోక రాజ్యంలో అన్ని వర్గాల వారికి కానీ, అన్ని ప్రాంతాల వారికి కానీ, అన్ని విశ్వాసముల వారికి కానీ స్థలం లేదండి. ఒక్కరికే యూదులకు మాత్రమే స్థలం ఉంది. ఈ దినాన ఇటువంటి ఆలోచన కలిగిన వారెన్నో మంది ఉన్నారు. ఆ ఎంతోమంది ఇతరులను బాధలకి, శ్రమలకి గురి చేసేటటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారి సిలువ కానివ్వండి, యేసు ప్రభుల వారి త్యాగము, పరిచర్య కానివ్వండి, అణిచివేతలకి, బాధలకి, బలహీనతలకి గురైనటువంటి వారందరినీ కూడా విడిచివేయడం కాదండి, చేర్చుకునేదిగా ఉండినట్లు మనము గమనిస్తాం. ప్రభుల వారి మాటలను చూస్తూ ఉన్నప్పుడు పాపులనే పిలువవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని, అంటే వారికి ఉన్న ఆహ్వానాన్ని, అనారోగ్యం కలిగిన వారికే వైద్యుడు అవసరం అంటే వారికి ఉన్న ఆహ్వానాన్ని, బీదలు, అంగహీనులు, కుంటివారు, వీరందరినీ కూడా ఆయన హక్కున చేర్చుకొని ఆదరించే వాడిగా ఉండినట్లు మనము గమనిస్తాం. ఈ రీతిగా కుష్ఠవ్యాధి గల వారు, సుంకరులు, పాపలు, పేదతనంలో ఉండినటువంటి బిడ్డలు, సాతాను బంధకాలతో బాధింపబడినటువంటి వారు, ఆనాటి సామాజిక నిర్మాణంలో వెలలేని వారు, అంటరాని వారుగా ముద్రింపబడిన వారు, వీరందరికీ కూడా ప్రభుల వారు చేర్చుకున్నటువంటి వాడుగా, వారిని ఆదరించినటువంటి వాడుగా ఉన్నట్లు మనం గమనిస్తాం. ఆయన ఏ రీతిగా బలహీనుల పట్ల దర్శనాన్ని కలిగి ఉన్నాడు, బలహీనత్వములను చేర్చుకునేటటువంటి భావాన్ని కలిగి ఉన్నాడనంటే ఆయన జీవితాన్ని గమనించినప్పుడు ఆయన సిలువ మీద దప్పిక పాలైనాడు కాబట్టి ఆకలి దప్పికలు గల వారిని అందరినీ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన అన్యాయము తీర్పు పొందినాడు కాబట్టి ఈరోజు అన్యాయానికి గురైనటువంటి ప్రజలందరికీ ప్రభువుకు చోటును అందించేవాడుగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా వెలివేయబడినాడు కాబట్టి దినాన ఒంటరితనము, వెలివేతలకి గురైనటువంటి వారందరికీ ఆయన ఎదుట స్థలము ఉంది. గాయము పొందినటువంటి వారు కానీ, వ్యసనకాంతులు కానీ, అనారోగ్యం కలిగినటువంటి వారు కానీ, శాపములు కలిగినటువంటి వారు కానీ, ఈ రీతిగా ఎవరైనా కానీ బలహీనతలు, వెలివేతలు విడిచిపెట్టబడినటువంటి వారు, మడవబడినటువంటి వారందరికీ, బలహీనతలందరినీ చేర్చుకునేటటువంటి దర్శనం సిలువలో ప్రభువు. అంతకుముందు అటువంటి దర్శనం యూదుల్లో కానీ ఇతరులలో కానీ లేదండి. ఆ దర్శనాన్ని ప్రభుల వారు మనకు అందజేస్తూ ఉన్నాడు. అయితే సువార్తల పాఠ్యభాగంలో ప్రభుల వారు ఈ దర్శనాన్ని గురించి లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం మొదలుకొని 43వ వచనం వరకు ఈ భాగంలో ఈ భావాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనాన్ని గమనిస్తే యేసు ప్రభుల వారి సిలువలో ఉన్న దర్శనం ఏమిటనంటే ఆదరణ, ప్రజలను ఆదరించేటటువంటి దర్శనాన్ని ఆయన పరిచయము చేస్తూ ఉన్నాడు.
స్నేహితులారా, ఈనాడు మానవులుగా మనము ఈ లోకంలో శ్రమలను, వెలివేతలను, గాయములను, నొప్పి, ఆయాసములను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ఒక నొప్పి విలువ తెలిసినటువంటి వాడికే నొప్పి అంటే ఏంటో అర్థమవుతా ఉంది. ఒక గాయం విలువ తెలిసినటువంటి వాడికే గాయం అంటే ఏంటో అర్థమవుతా ఉంది. పేదరికంలో ఉండి ఆకలి దప్పికలతో అలమటించినటువంటి వాడికే ఆకలి విలువ తెలుస్తూ ఉంది. ప్రభులను వారిని గురించి లేఖనం ఇచ్చిన సాక్ష్యం ఏంటనంటే, ఆయన పాపము తప్ప అన్ని విషయాలలో మనవలే చేయబడినాడు. ఆయన పేదవాడుగా జీవించినాడు, అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడుగా ఉన్నాడు, తర్మబడినటువంటి వాడుగా ఉన్నాడు, చెరసాలకి లోనైనటువంటి వాడుగా ఉన్నాడు, అవమానింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. దీని అర్థం ఏంటనంటే, ఈ అనుభవాలన్నిటి ద్వారా ఎవరెవరైతే ఈ అనుభవాలలో ఉండినారో, అంటే తరువబడిన వారుగా, నేరములు నిందలు మోపబడినటువంటి వారుగా, గాయము నొప్పిలను అనుభవించుచున్నటువంటి వారుగా ఈనాడు మన సంఘాలలో, సమాజంలో బాధపడుతూ ఉన్నారో వారందరినీ ఆయన ఆదరణ కలుగజేయడానికి శక్తి కలిగినటువంటి దర్శనాన్ని ప్రభువు అందజేస్తూ ఉన్నాడు. చూడండి, శిలువ మీద రెండవ దొంగ ఆయన ఎన్నో లోకానుసారమైనటువంటి క్రియలను, పాప సంబంధమైనటువంటి జీవితములను అనుభవించి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ శిక్ష నాకు తగిందే అనే మాటలో ఉన్న భావం ఏంటనంటే, ఆయన తప్పిదములను గురించి, ఆయన పాపములను గురించి ఆయన బాధపడతా ఉన్నాడు. అవి తప్పిదములని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. అవి చేయకూడని కార్యములని ఆయన అర్థము చేసుకొని ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ మరణించే స్థితిలో నేనున్నాను, చివరి దశలలో నేనున్నాను, నరకానికి లోనైనటువంటి వాడనిగా నేనున్నాను. ఈ దినాన మరణిస్తే ఇగో పాపుల కొరకు నియమించబడిన ఆ తీర్పులో నేను పాలు పంపులు పొందుతానని ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన ఆ వ్యక్తిని ఆదరించినటువంటి వాడుగా ఉన్నాడు. పాపము చేస్తూ, వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఆ గ్రామమంతా, ఆ కాలనీ వారందరూ కూడా రాళ్లతో కొట్టి ఆమెను చంపివేయాలి అనే పగ అననివ్వండి, లేక లోక సంబంధమైనటువంటి దురాచారము అననివ్వండి, ఆ స్త్రీని కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆమెను ఆదరించి ఆమె ప్రాణాలను రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఒక పర్యాయము మనం తలపోసినట్లయితే యేసు ప్రభుల వారి సేవా పరిచర్యలో ఎంతోమంది అపోస్తులు, ఆయన శిష్యులు తరమబడుతూ ఉండగా, చెరసాలలో వేయబడుతూ ఉండగా, మహాసభలకు అప్పగింపబడుతూ ఉండగా, గాయాల పాలవుతూ ఉండగా, దాడులకి లోనవుతూ ఉండగా వారందరినీ ఆదరించినటువంటి ప్రభువుగా ఉన్నాడు. పౌలు జీవితంలో కూడా తాను దేవుని చేత ఏ రీతిగా ఆదరింపబడినాడు, సిలువ వేయబడినటువంటి క్రీస్తునందు ఎటువంటి ఆదరణను అతడు అనుభవించినాడో ఈ భాగంలో మనకు తెలియజేసేటటువంటి వాడిగా ఉన్నాడు. కనుక స్నేహితులారా, సిలువ లోకమంతటికి పరిచయం చేసినటువంటి దర్శనము ఏమిటనంటే పరార్థ శ్రమ, ఇతరుల బాగు కొరకు, ఇతరుల మంచి కొరకు మీరు శ్రమ పడండి. అణచివేతలకు లోనైనటువంటి వారిని చేర్చుకోనండి. బలహీనతలతో ఉన్నటువంటి వారిని ఆదరించండి. మీ మతమని, మీ కులమని, మీ ప్రాంతమని, మీ భాష అని ఆలోచన చేయకండి. అందరి పట్ల ఇటువంటి సద్భావన కలిగి ఉండండి అనే ఆ దర్శనాన్ని
సిలువ మనందరికీ, ఆ సిలువలో వేలాడి తన ప్రాణాలను పరార్థ శ్రమగా అర్పించినటువంటి ప్రభు ద్వారా, ఆ సిలువ సంఘటన ద్వారా ఈ దర్శనాన్ని మనం పొందుచూ ఉన్నాము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మీ సిలువ త్యాగము మా అందరిలో నూతనమైనటువంటి దర్శనాన్ని కలుగజేస్తూ ఉంది. మతమని, కులమని, జాతని, వర్గ విభేదమని, పేద ధనిక అని తారతమ్యము లేకుండా ఇతరుల సంక్షేమం కొరకు కష్టపడే ఆ తత్వాన్ని, శ్రమ పుచ్చుకునే ఆ తత్వాన్ని, విడువబడిన వారుగా, మరువబడిన వారుగా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారిని చేర్చుకునండి. బాధింపబడుతూ కన్నీళ్ళ పాలవుతున్న బిడ్డలు ఉన్నారు. వారిని ఆదరించండి అని ఈ నూతన దర్శనాన్ని మేము అర్థం చేసుకొని రక్షక దాన్ని వెంబడించే శక్తిని, యుక్తిని మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.